టీవీ7 నౌ న్యూస్. కడప జిల్లా ఎర్రగుంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్ నాగరాజు కూటమి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ, కొందరు వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ మా నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారికి ఒకటే సవాల్ విసురుతున్నాము. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్కొక్క వార్డు పరిధిలో అయినా, మొత్తం పురపాలక పరిధిలో అయినా మీరు ఏ మాత్రం అభివృద్ధి చేశారో, కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలంలో మా నాయకులు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేష్, సుబ్బిరామిరెడ్డి ఇరువురు సహకారంతో ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో గణాంకాలతో సహా చర్చించడానికి మేము సిద్ధం అని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్ నాగరాజు వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో ఎర్రగుంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రామరెడ్డిపల్లె నాగరాజుతో పాటు ఎంసీ కొండన్న, టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సంజీవ్ రెడ్డి, ఎర్రగుంట్ల తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు ఏ పెద్దశేట్, కడప పార్లమెంటరీ మైనారిటీ సెక్రటరీ నాగన్న, 1వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ వి మోహన్, 1వ వార్డు తెలుగుదేశం సీనియర్ కార్యకర్త ఎస్ కొండారెడ్డి, రేషన్ షాప్ డీలర్ ఉన్నారు. మా హృదయపూర్వక ఆహ్వానము. మరి గత 5 సంవత్సరాల్లో ఎర్రగుంట నగరపాలక అభివృద్ధి చేతగాక వైసీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం అనేది చాలా హీనమైన పని. ఎందుకంటే గత 2019 నుండి వైసీపీ పాలకవర్గమే కదా మన మున్సిపాలిటీలో ఉండేది. మరి ఏమి అభివృద్ధి చేయకుండా 1వ వార్డుని అభివృద్ధి చేయాలనే ఆలోచన నీకు లేదా ప్రశాంత్ గారు? అసలు మీరు కౌన్సిలర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వీధి లైట్లకు, వీధి స్తంభాలకు లైట్లు కూడా వేపించే సత్తా లేని నాయకులు మీరు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మా ఆదినారాయణ రెడ్డి సార్ కానీ, భూపేష్ రెడ్డి సార్ కానీ అనేక విధాలుగా, అనేక దఫాలుగా ఎర్రగుంట అభివృద్ధి కోసము చర్చలు జరిపి మరి రాని ఫండ్స్, లేని ఫండ్స్ను కూడా తెప్పించేదానికి ప్రయత్నం చేసి దాదాపు ఇప్పటి వరకు మా 15 నెలల కాలంలో ఆయన చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. మరి మీరు 5 సంవత్సరాలు అంటే 15 × 4 అంటే 60 నెలలు అవుతుంది వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. మరి ముద్దనూరు నుంచి కడప వరకు మోడీ గారి దయ వల్ల 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే, 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే కనీసం రోడ్డు వేసేది కూడా వాళ్ళ చేత కాల. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండి ఊరికే ఎకిలి చేష్టలు, పిల్ల చేష్టలు చేస్తా ముఖ్యమంత్రి గారిని 2 దఫాలు పిలిపించుకొని ఈయన మా జమ్మలమడుగు వ్యక్తి అని చెప్పి చెప్పుకున్న వ్యక్తితో కనీసము ఒక్క అభివృద్ధి పనైనా చేయలేనటువంటి వ్యక్తులు ఈరోజు మా కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, మా ఆదినారాయణ సార్ సొరబతో కానీ, భూపేష్ రెడ్డి సార్ సొరబతో కానీ పిఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, మరి పైప్ లైన్ల ఫండ్స్ కానీ, మరి అనేక వీధులలో ఇప్పుడు డ్రైనేజీ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళ కనపడలేదా? ఈరోజు వచ్చి వర్షం వచ్చినప్పుడు ఏదో నీళ్లు నిలబడతానని చెప్పి వెకిలి చేస్తారు. నాడు జగనన్న కాలనీలో బిల్డింగ్స్ కాంట్రాక్టుపై ఉన్న శ్రద్ధ 1వ వార్డు ప్రజా సమస్యలపై ఎందుకు లేకుండా పోయింది అని మేము మోపూర్ ప్రశాంత్ను ప్రశ్నిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎర్రగుంట పురపాలక సంఘంలో మీరు ఏ మేరకు ఎన్ని కోట్లు అభివృద్ధి చేశారో చెప్పాలి. 14 నెలల కాలంలోనే మా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మరియు జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి గారుల చొరవ
చొరవ, కృషి, పట్టుదలతో ఎర్రగుంట్ల నగరపాలక పరిధిలో ఎన్ని కోట్ల రూపాయలతో ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనే విషయంపై చర్చించడానికి వైసీపీ నాయకులు సిద్ధమా? మా నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు 4వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి తెచ్చిన నిధులు ఏఐబి పథకం ద్వారా 139,65,00,000 రూపాయలతో గండికోట ప్రాజెక్టు నుండి ఎర్రగుంట్ల నగరపాలక సంస్థ సమగ్రంగా తాగునీటి సరఫరా సమస్య లేకుండా పైప్ లైన్ నిర్మాణం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ గ్రాంట్ ద్వారా 3,54,00,000తో సాగునీటి సరఫరా పైప్ లైన్లు, బోర్వెల్స్, శానిటేషన్స్, వాహనాలు మరియు వీధి లైట్ కొరకు వాహనం ఏర్పాటు చేయడం అనేది. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ నుండి 3 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి ప్రెస్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ 2.0 గ్రాంట్ ద్వారా 2,14,00,000తో ఎన్టీఆర్ కాలనీ నందు తాగునీటి సరఫరా పైపు లైన్లు మరియు మౌలిక వసతుల కొరకు హెచ్చించడం జరిగింది. అమృత్ 2.0 గ్రాంట్ ద్వారా 8,40,00,000తో టిడ్కో గృహాలకు సీసీ ఒకటోవాడు ప్రశాంత్ గారు ఎన్నో విమర్శలు చేస్తున్నాడు. అతనికి అభివృద్ధి కారణం ముందు అతను సంవత్సరంగా ఉండి ఏం చేసినాడు, ఏం చేయలే. ఇప్పుడు మేము చేస్తున్నాం, అభివృద్ధి చూసి ఓర్స లేకున్నాడు అతన్ని. కాబట్టి మేము టిట్కోయిలకు రోడ్లు చేస్తున్నాం, పైప్ లైన్ బిగించున్నాం. అది ఒకటోవాడికి సంబంధించినవి కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇట్లా కబర్దార్ నువ్వు మాట్లాడితే బాగుండదు. ఇంతవరకు చర్య తీసుకోలేము. మేము ప్రశాంతంగా పోయేవాళ్ళం. మీరు రెచ్చగొట్టి మేము కూడా రెచ్చిపోతాము. కబర్దార్ అంటే ఎరగలేడు నాడు 17వ వార్డులో దుమ్ము దూలు వచ్చా 4 ఏళ్ళ నుంచి దుమ్ము దూలు రాలేదా ఎరగుంటకు? ఇప్పుడు దుమ్ము దూలు వచ్చా అని కాబట్టి 4 గంటలు వేసుకుంటే కూర్చోబెట్టుకుంటే దుమ్ము దూలు వచ్చాను అనేది. ఇప్పటికైనా ఎరగరెడ్డి గారు కబర్దారు, మీరు ఎప్పుడైనా దమ్ము అప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలే. అప్పుడు అడగలేకపోయినావా? మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఎందుకు అడగలేకపోయినావు? ఇప్పుడు మా వచ్చి అడిగితే దుమ్ము దగ్గర అన్నాడు మాకు కూడా మేము దుమ్ము దూలు రాకుండా అడగట్టాలని మేము కూడా చేస్తాం సేవ. కాబట్టి మీరు కబర్దార్ ఆదిరాణి కానీ బోపేటి గారు కానీ అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇవ్వకుండా అన్ని వనరులు చేకూర్చాలనుకున్న వారికి మీడియా మంచున్నారు. నా నమస్కారం.